హలో ఎవరీవన్, ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఏపీలో ఉండే ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ అండి సార్. ఏం చెప్తారు సార్ దీని గురించి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఒక డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి గత ప్రభుత్వం సిఫారసు చేసింది. ఓకే, ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వ వాణిజ్య ఉద్యోగుల సంఘం, ఈ రెండింటిని రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం. ఎందుకు తీసుకుంది ఆ నిర్ణయం అని అంటే, 1వ తారీఖున మాకు జీతాలు కావాలి అని చెప్పి ఉద్యోగులు అడిగితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ ఉద్యోగ సంఘ నేతలు ఏం చేశారు? గవర్నర్ని కలిశారు. ఈ గవర్నర్ని కలిసినటువంటి వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సూర్యనారాయణరావు గారు ఉన్నారు. అప్పుడు సూర్యనారాయణ ఆయన, ఆ సూర్యనారాయణ వాణిజ్య శాఖలో పనిచేస్తుంటారు. గవర్నర్కి కంప్లైంట్ చేయడము అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఈ సంఘాలు ఉండొచ్చా, అసలు ఉండకూడదా, అసలు ఎందుకు ఉండాలి, ఈ సంఘాలని ఎందుకు చేయకూడదు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి రద్దు చేసేదానికి సిఫారసు చేసింది. రద్దు చేసిన దానికి సిఫారసు చేసినటువంటి క్రమంలో అప్పుడు ఆ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి లేకుండా కోర్టుకు పోయి రకరకాలుగా స్టే తీసుకొచ్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రభుత్వ సంఘాలని రద్దు చేయాలనే సిఫారసు ఏదైతే ఉందో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకుని ప్రభుత్వ సంఘాలు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఉండేటువంటి వాళ్ళు, ఆ సంఘంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఆ సంఘానికి అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు, ఆ సంఘం సింపథైజర్స్ కానీ, ఆ సంఘం ద్వారా బెనిఫిట్స్ పొందేటువంటి ఉద్యోగులు కానీ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అసలు ఉద్యోగ సంఘాలు అవసరం ఏంటి అనే చర్చ వచ్చింది అప్పట్లో. సార్, నిజంగా వాళ్ళ యూస్ ఉందంటారా సార్? మనం చర్చించుకుంటా వాళ్ళు అసలుకి ఉన్నప్పటికీ కూడా అవసరమే లేదు, అయినప్పటికీ జీతాలు తీసుకుంటున్నారు అని చర్చించుకున్నాం. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అనేవి అధికారికంగా అనధికారికంగా ఉన్నాయి. ఓకే, రిజిస్ట్రేషన్ సంఘాలు కొన్ని ఉంటాయి, గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలు ఉంటాయి. ఈ గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలకి ఎన్నికలు జరుగుతాయి, ప్రాపర్గా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో వాళ్ళు నామ్స్ ప్రకారం ఎన్నుకుంటారు. అసలు వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంఘాలే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదని అంటే, వాళ్ళకి రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 311 ప్రకారం రక్షణ కల్పించారు. అసలు ఆ రక్షణ ఉన్నప్పుడు నీకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఎందుకు అవసరం? ఏం అవసరం? అసలు ప్రభుత్వ రాజ్యాంగంలో ఒక రక్షణ కల్పించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నెసెసిటీ ఏముంది? కానీ మన చట్టంలో ఎప్పుడు కూడా ఒక దారి ఇటు చూపిస్తే ఇంకో దారి ఇటు చూపిస్తుంటుంది, లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ని పట్టుకొని వీళ్ళు ఉద్యోగ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ కానీ, ఉద్యోగ సంఘ నేతలు కానీ ఆయా డిపార్ట్మెంట్లకు వెళ్ళరు, విధులకు వెళ్ళరు. విధులకు వెళ్లకుండా శాలరీస్ తీసుకొచ్చుకుంటూ ఉంటారు. సరే, వీళ్ళు ఏం చేయాలి అసలు వాస్తవంగా? వాళ్ళలో ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నిబంధనలు కనుక మనం చూస్తే, ఉద్యోగులకు క్రమశిక్షణ నేర్పించడం, ఉద్యోగులకి సేవాభావాన్ని పెంపొందించడం, ఉద్యోగులకి బాధ్యతగా మెలగమని చెప్పి చెప్పడం, ఇవన్నీ చేయాలి, మార్గదర్శకాలు అవి మామూలుగా అయితే. కానీ వాటికి భిన్నంగా ఈ ఉద్యోగ సంఘ నేతలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు వీళ్ళు? చాలా వరకు, అన్నీ కానీ చాలా వరకు ఏం చేస్తుంటారు, ఎవరైనా ఏసీబీ కేసులు ఇరుక్కుంటే వాళ్ళని కేసు లేకుండా చేయడానికి, లేదంటే ఎవరైనా ప్రమోషన్ ఆగిపోతే వాళ్ళ ప్రమోషన్ని దొడ్డుదామన్న తీసుకెళ్లి ప్రమోషన్ ఇప్పించడానికి, లేదంటే ఎవరైనా ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే కేసులు పెడితే ఆ కేసుల్ని రద్దు చేయించడానికి, లేదంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో అవినీతికరమైనటువంటి ఫైల్ ఆగిపోతే దాన్ని మూవ్ చేయించుకోవడానికి, ఇలా దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది. అందరాలనే కానీ చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. సో దాంతో అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరం లేదని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని ఎందుకు రద్దు చేయకూడదు అని. అసలు 1వ తారీఖు జీతాలు ఏమని చెప్పి అడగడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేటువంటిది అప్పుడున్నటువంటి ప్రభుత్వం భావించింది. అప్పుడేమన్నారు ఉద్యోగ సంఘాలు, మాకు ఏం డిమాండ్లు అడగం, మాకు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అన్నారు. 1వ తారీఖు జీతాలు ఇస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ముందే వేస్తున్నారు. అంటే 1వ తారీఖు జీతాలు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి, పాత డిమాండ్లు బయటకు తీసుకొచ్చారు. ఏమేమి డిమాండ్లు? డిఎల్ కావాలి, 3 డిఎలు,
ఓకే. ఐఆర్ కావాలి, సిపిఎస్ రద్దు చేయాలి, పిఆర్సి వేయాలి, ఇట్లా దాదాపు 10-15 డిమాండ్లు పెట్టారు. ఈ 10-15 డిమాండ్లు పెట్టి మాకు ఈ నెరవేర్చాలి అనేటువంటిది నెరవేర్చాలని చెప్పి, ప్లస్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేం చేయట్లేదని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఏం చేసింది అని అంటే 6,500 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చింది. 1వ తారీఖు జీతాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. మరి మాకేం చేయలేదని ఎట్లా చెప్తారు మీరు? 20,000 కోట్ల రూపాయలు ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. 20,000 కోట్ల రూపాయల బకాయిలు 6,500 కోట్లు ఈ ప్రభుత్వం మీద ఇచ్చింది, కానీ అది చెప్పట్లా. ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది ఎన్నికల ముందు, మాకేం చేయట్లేదు అన్నది. వాస్తవంగా ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఏమీ హామీ ఇవ్వాల. ఇప్పుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉండేటువంటి అధినాయకులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు ఒక్క హామీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కానీ హామీ ఇవ్వకపోయినప్పటికి కూడా బకాయిలు 6,500 కోట్లు ఇచ్చారు. మళ్ళా ఇంకొక 6,500 కోట్లు రిలీజ్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. వీలున్నంత వరకు బకాయిలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1వ తారీఖున జీతాలు వేస్తున్నారు. 1వ తారీఖున టెన్షన్గా జీతాలు వేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏం లేదు కదా. అసలు వీళ్ళు అడిగింది అంతకుముందు మాకు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదన్నారు కదా. మరి ధర్నాలు చేశారు. మరి ఇప్పుడు వేస్తున్నారు కదా 1వ తారీఖు జీతాలు. సో ఇప్పుడు ఏంటి? సిపిఎస్ రద్దు మాకు చెప్పారు హామీ. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పలేదే సిపిఎస్ రద్దు చేస్తామని. వీళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు. వెళ్ళి సిపిఎస్ రద్దుని అంటే, సిపిఎస్ రద్దుని పరిశీలిస్తాం మేము, చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మేము పరిశీలిస్తామని చెప్పారు. అంతకు మించి ఆయన సిపిఎస్ రద్దుకు సంబంధించి హామీ ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అసలు వెళ్ళలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన హామీయే ఇవ్వలేదు. మీకేమి ఐఆర్లు ఇస్తామని చెప్పలేదే, మీకేం డిఎల్ ఇస్తామని చెప్పలేదే. మీకు ఇప్పుడు ఏం చెప్పకుండానే చేసింది 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, బకాయిలు విడుదల వారీగా చెల్లిస్తున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులకి డబుల్ హెచ్ఆర్ఏ ఉండటానికి, తినడానికి, తిరగడానికి, హైదరాబాద్ నుంచి వెళ్ళి అటు ఇటు తిరగడానికి మీకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఇంకేం బెనిఫిట్స్ కావాలి మీకు? ఇప్పుడు బెనిఫిట్స్ ఏంది? సిపిఎస్ రద్దు చేయమంటారు. సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లీట్గా సంక్షోభంలోకి వెళ్ళిపోతే ఇక మళ్ళీ తేరుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నమాట. నేను చెప్తుంది కదా, ఆర్థికవేత్తలు చెప్తున్నమాట. అనేక మంది ఇంటర్వ్యూలో, నాకు జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూలో పదే ఆయన చెప్తున్నారు, సిపిఎస్ రద్దు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తో ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్, ఇక నాకు లేచే పని లేదని చెప్తుంది. ఇప్పటికే బడ్జెట్లో దాదాపు 60-70% ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, బత్యాలకి వాళ్ళకి పోతున్నాయి. కేవలం 3% ఉన్నటువంటి ఉద్యోగులకి 60% బడ్జెట్, 70% బడ్జెట్ పోతుందంటే మరి ప్రజలు, సమాజం ఏమైపోవాలి? అందుకే కొన్ని దేశాల్లో ఇప్పుడు నేపాల్ ఉద్యమం అందుకే వచ్చింది. అవినీతి వ్యతిరేకులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు అక్కడ. ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత హెచ్చుగుడి కరప్షన్, పొలిటికల్ కరప్షన్ తట్టుకోలేక అక్కడ ఎమిడిబడి కొడుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలే లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అంటారు? అవసరం, అందుకే కాంట్రాక్ట్ చేస్తున్నారు కదా. చాలా ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అవసరమే లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఎవరైతే కరప్షన్ పాల్పడతారో తీసి పడేస్తారు, డిస్మిస్ చేస్తారు. ఆ భయం లేనందువల్లే కదా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా ఎవరు ఏసీబీ రైట్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు తక్కువ లేకుండా ఉంది. అలా అని చెప్పి అందరిని మనం అనలేము. ఇవాళకి కూడా ఉద్యోగుల్లో పై లేయర్ వాళ్ళు, సెకండ్ లేయర్ వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది కరప్షన్ పాల్పడుతున్నారు, కానీ కింద లేయర్ వాళ్ళు ఇవాళకి కూడా గుడ్డు చాకరీ చేస్తున్నారు. సార్, ఇలాంటి వాటి గురించి యువత అసలు ఆలోచించట్లేదంటే ఏమంటారు? దానికి కారణం, ఆలోచించకపోవడానికి కారణం ఏంటంటే, అంతకుముందు కాలేజీలు, మేము చదువుకున్న రోజుల్లో కాలేజీల్లో మీకు యూనియన్స్ ఉండేవి, ఇవాళ కూడా ఉన్నాయి. ఏఎస్ఎఫ్ అని, తర్వాత ఎస్ఎఫ్ఐ అని, ఏబీపీ అని, పీడిఎస్యు అని, ఇలా రకరకాల విద్యార్థి సంఘాలు ఉండేవి. ఈ విద్యార్థి సంఘాల నుంచి అక్కడి నుంచే లీడర్స్ తయారు చేసేవాళ్ళు. అక్కడి నుంచే పోరాటాలు వచ్చాయి. అక్కడి నుంచి కాలేజీ సమస్యల దగ్గర నుంచి పోరాటం మొదలుపెట్టి సామాజిక సమస్యల వరకు పోరాడేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత ఏమైంది? ఆ విద్యార్థి సంఘాల నాయకుల ఎన్నికలను తీసేశారు. విద్యార్థి ఎన్నికలనే తీసేశారు, సంఘాల ఎన్నికలనే తీసేశారు. ఎన్నికలు తీసేసేటప్పటికి ఎవరికి ఆ సంఘాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత తగ్గిపోయింది. సో విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేసినటువంటి వాళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఎందుకు రద్దు చేయరు? అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరమే ఉంది.
ఆర్టికల్ 311 ప్రకారం వాళ్ళకి రక్షణ ఉంది, దాన్ని రద్దు చేయండి అని చెప్పి భారతదేశంలో ఢిల్లీలో స్టార్ట్ అయింది ఉద్యమం. అది చిన్నగా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది, అది స్ప్రెడ్ అయ్యి మరో నేపాల్ లాగా తయారు చేస్తుంది, అదేం డౌట్ లేదు. ఎందుకంటే ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతున్నాయి భారతదేశంలో. భారతదేశంలో ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోవడంతో పాటు ఉద్యోగస్తులకి ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు మాకు ఇంకా కావాలి, పిఆర్సీ వేయాలి అని చెప్తున్నారు. ఆ పిఆర్సీకి శాస్త్రీయ పద్ధతి ఏంటనేది ఇంతవరకు తెలియదు. సగం రెవెన్యూ వీళ్ళకి వెళ్ళిపోతుంది, సగం కాదు 60 to 70% వెళ్తుంది. వాళ్ళ జీతాలు బచ్చాలకి సగం అంతకన్నా ఎక్కువ వెళ్తుంది. ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే అప్పు తీసుకురావాలి, ప్రపంచ బ్యాంక్ నుంచో లేకపోతే ఇంకో బ్యాంక్ నుంచో అప్పు తీసుకొచ్చి కదా. అలాగే ప్రభుత్వాలకు అప్పు ఉంది కదా, 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది, దాదాపు 8 లక్షల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్కి అప్పు ఉంది. వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఉద్యోగులకు తెలుసు కదా. మరి ఉద్యోగాలు చేసిన వాళ్ళే ఉంటారు, మీరు ఇంకా అప్పులు తీసుకొచ్చారో మాకు మాత్రం ఇవ్వండి అంట. సరే ఇస్తారు, తలా 1 లక్ష రూపాయలు జీతం ఇచ్చినా అసలు మీకు బేసిక్ 1 లక్ష రూపాయలు నిర్ణయించినా కానీ ఆ తర్వాత 2వ సంవత్సరం మళ్ళీ ధర్నాలు మొదలు పెడతారు, డౌటే లేదు. సో సంతృప్తి అనేది దానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఇవాళ ఇంక్రిమెంట్ వేశారు, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంతృప్తిగా ఉంటారు. ఆ తర్వాత నుంచి ఈ పెరిగిన దానికి అనుగుణంగా వాళ్ళు రకరకాల విలాసాలకు సంబంధించినటువంటి భవనాలు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం చేస్తారు, ఈఎంఐలు పడతాయి. మళ్ళీ పెంచలేదని ఎదురు చూస్తుంటారు, మళ్ళీ పెంచారు అనుకోండి, మళ్ళీ దానికి తగ్గట్టు ఎక్స్పెండిచరు లేకపోతే సేవింగ్స్ పెంచుకుంటారు, మళ్ళీ పెంచమంటారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులనే కాదు, ఎవరికైనా ఉంటుంది. ఇది ఎవరికైనా మానసికమైనటువంటి ఆశ, మానసికమైనటువంటి ఇవన్నీ ఉంటాయి. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రైవేటు ఉద్యోగులు ఎంత చేస్తున్నారు, మనం ఎంత చేస్తున్నాము అనేది ఎవరికి వాళ్ళే ఆత్మాలోకనం చేసుకోవాలి, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. మనం తినేటువంటి తిండి ప్రజలది, మనం తినేటువంటి తిండి ప్రజలు పెట్టినది. వాళ్ళు ట్యాక్స్ రూపంలో మనకి పెడితే మనం ఇవాళ ఖద్దరు చొక్కా వేసుకొని లేదంటే ఇస్త్రీ చొక్కా వేసుకొని నా ఏసీ రూమ్లో కూర్చుంటున్నామని చెప్పి వాళ్ళు భావించి సేవకులు అనేటువంటి భావనతో వాళ్ళు కనుక విధులు నిర్వహిస్తే ఈ కరప్షన్ అనేది ఉండదు. కరప్షన్ లేకపోతే జీతాలు 1వ తారీఖు ఇవ్వచ్చు, వీళ్ళ బకాయిలు ఇవ్వచ్చు, డిఏలు ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ కరప్షన్ తగ్గేముంటే అది మాత్రం నచ్చదు వాళ్ళకి. ఎవరికి వాళ్ళే కరప్షన్ తగ్గించాలి. కరప్షన్ అసలు నేనెందుకు అవినీతి పాల్పడాలి? నెల జీతం తీసుకుంటున్నాను కదా, సరిపడా ప్రమాణం చేశాను కదా, ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ప్రమాణ పత్రం మీద సంతకాలు పెట్టాను కదా, నేను నీతివంతంగా పనిచేస్తానని. అంటే ఆ ప్రమాణం చెల్లదు, ఆ ప్రమాణ పత్రం గుర్తుండదు, నెల జీతం తీసుకుంటున్నాను నేను సోయి ఉండదు. ఎవరు వస్తారా డబ్బు తీసుకుందాం, ఎవరు వస్తారా సెటిల్మెంట్లు చేసుకుందాం. ఇదే తరహాలో ఎక్కువ మందికి ఉంది, అందరికి కాకపోయినా. ఇవాళ కూడా నిజాయితీ పనులైన ఉద్యోగులు ఉన్నారు, మనం కాదంటలా. కానీ వాస్తవంగా వాళ్ళకి వాల్యూ లేకుండా చేశారు. ఎవరు చేశారు? ఈ కరప్టెడ్ పీపులే చేశారు, కరప్టెడ్ ఎంప్లాయీసే చేశారు. ఇప్పుడు కిందోడు ఎవడో నిజాయితీగా ఉంటే వాడు ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు 10 రూపాయలు తీసుకొని నాకు 10 రూపాయలు, నువ్వు 10 రూపాయలు ఇవ్వలేనప్పుడు నువ్వు ఎందుకు అని చెప్పేసి కిందోడి మీద కంప్లైంట్లో లేకపోతే ఇంకోటి రైట్ చేసేసి వాడిని అరెస్ట్ చేయటం, ఇంకోటి అలా సమాజం అయిపోయింది. కాబట్టి ఇది మారాలంటే ఖచ్చితంగా మరో నేపాల్ లాంటిది రావాలి. మన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులు ఒకప్పుడు ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలనేటువంటి స్థితికి ప్రభుత్వాలు వచ్చేలా చేశాయి అని అంటే పరిస్థితి ఏంటి? ఇవాళ ఉద్యోగ సంఘాలు రద్దు అవసరం లేదు, వాటి ఉండాలి వాళ్ళకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉదారంగా భావించి సరే ఉంచండి అని చెప్పి ఇప్పుడు అదే కనుక గత ప్రభుత్వం సిఫారసు చేసిన దాన్ని ఓకే చేసేసి రద్దు చేసేస్తే ఉద్యోగ సంఘాలన్నింటినీ గొడవ వెళ్ళిపోయిండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉదారవాది, అందుకని ఆయన ఏం చేశాడు, ఉద్యోగ సంఘాలు ఉండాలన్నారు. రేపు ఉద్యోగ సంఘాలు ఉంటే ఏమవుతుంది, రోజుకు ఒక డిమాండ్ పట్టుకొస్తారు. ఇప్పుడు దాదాపు 1000 మందికి పైగా పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు హైదరాబాద్, ఇక్కడ ఏపీలో, తెలంగాణలో కూడా ఉన్నారు. ఇప్పుడు వీరు మరి వాళ్ళేంది ఆఫీస్ బేరర్స్ అని చెప్పి ఉద్యోగ నేతలు అని చెప్పేసి తిరుగుతుంటారు బయట ఉద్యోగ విధులకు హాజరు కాకుండా. మరి 1000 మందికి ఉద్యోగ నెల జీతాలంటే మామూలు విషయం, ఊరికి పని చేయకుండా అసలు ఉద్యోగ సంఘాలు అవసరమే లేదు, రద్దు చేయాలి వాస్తవంగా అయితే. ఈ డిమాండ్ నేను చేస్తుంది కాదు, అనేక మంది ప్రజా సంఘాలు చేశారు, ప్రజాసంఘ నేతలు అనేక మంది దీని మీద పిటిషన్లు కూడా వేశారు, ఉద్యోగ సంఘాలు రద్దు చేయండి అని. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా తీసుకున్నారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగులు దసరా పండుగ. ఓకే సార్, థ్యాంక్ యూ.